హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే ఏపీలోని ఇంటి స్థలాల పంపిణీపై అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీని గురించి అయితే ఈ వీడియోలో మనం ఒక ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అయితే వీడియో చూసే ముందు మన ఛానల్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ రాష్ట్రం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ని అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక మనం వీడియోలోకి వెళ్తే, ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా అయితే కసరత్తు చేస్తుంది. కూటమి అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని అయితే హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అమలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అయితే మనకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు చొప్పున మంజూరుకు ప్రతిపాదనలు అయితే తయారవుతున్నాయి. అయితే పంపిణీకి ముహూర్తం సైతం ఖరారు చేశారు. గ్రామ మరియు పట్టణ ప్రాంతాల్లో వేరువేరుగా అమలు చేస్తుండటంతో అధికారులు అయితే తుది మార్గదర్శకాలు అయితే రూపొందిస్తున్నారు. అయితే మనకు కూటమి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి సిద్ధమవుతుంది. వచ్చే ఉగాది నుంచి పట్టాలు లబ్ధిదారులకైతే ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే మనకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు చొప్పున మంజూరుకైతే ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఎక్కడైనా భూమి లభ్యత లేని పట్టణ ప్రాంతాల్లో G+3 విధానంలో టిక్కో ఇల్లు గృహాలు నిర్మించాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. అయితే మనకు అదే సమయంలో పట్టణాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకున్న పేదలకు ప్రస్తుతం 100 చదరపు గజాలు ఉచితంగా క్రమబద్ధీకరిస్తుండగా దాన్ని 150 గజాలకు పెంచాలని అయితే తాజాగా నిర్ణయించారు. అయితే మనకు ఈ నిర్ణయం మేరకు ఇంటి స్థలాల పంపిణీ మార్గదర్శకాలు అయితే రూపకల్పన కోసం అధికారులు కసరత్తు అయితే మొదలుపెట్టారు. అయితే స్థలాల కేటాయింపులో బీపీఎల్ రేఖకు దిగువగా ఉన్న నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని అయితే డిసైడ్ అయ్యారు. అయితే ఆ తర్వాత పేదలకు స్థలాలు మంజూరు చేయనున్నారు. ఉగాది నుంచి ఇళ్ల పట్టాలు మంజూరు ప్రారంభించి నిరంతరం కొనసాగించేలా ప్రభుత్వం కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది. అయితే లబ్ధిదారులు అర్హతలపైన కసరత్తు చేస్తున్నారు. గతంలో ఇల్లు లేదా స్థలం పొందిన వారిని తిరిగి పరిగణలోకి తీసుకోవద్దని సూత్రప్రాయంగా అయితే నిర్ణయించారు. అయితే ఇక లబ్ధిదారుడు ఏపీలో ఆధార్ కార్డుతో పాటుగా ఇక్కడే నివాసితుడై ఉండాల్సి ఉంటుంది. అయితే అదే సమయంలో గతంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన లేఅవుట్లను రద్దు చేసి కొత్తగా లేఅవుట్లు ప్రభుత్వం ఖరారు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే పాత లేఅవుట్లలో ఇల్లు కట్టుకొని వారి నుంచి స్థలం తీసుకుని తిరిగి వేరే ప్రాంతాల్లో కేటాయించే అవకాశం పరిశీలనలో ఉంది. ఈ పట్టాలు అందుకున్న వారికి సూర్యఫర్ పథకం ద్వారా ఇళ్లపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించున్నారు. అయితే వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ పట్టాల పంపిణీలు మార్గదర్శకాలకు తుది ఆమోదం పైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను.